కేటీవీ ఆర్కే న్యూస్ కి స్వాగతం. నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో పుస్తకాలు పంపిణీ. స్థానిక 3వ వార్డ్ నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 3వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కుడుపూడి సత్యబాబు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, జగంపూడి అర్జున్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో అనుభక్తుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు చూపుతో మీకు అధిక ప్రాధాన్యాన్ని తీస్తూ 16,000 పైచిలుక ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా తొలి సంతకం చేశారన్నారు. దీన్ని గుర్తించి విద్యార్థులు కృషించి చదువుకొని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ, అహ్మద్ ఉనీషా, కొండపల్లి శ్రీదేవి, సాయి లక్ష్మి, కుడిపూడి సరోజిని తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ అన్ని మీకు వివరంగా చెప్పారమ్మా. ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఇంట్లో మీరు ఒక అక్కన్న తమ్ముడున్న ప్రతి సంవత్సరం మీకు చంద్రబాబు నాయుడు గారు 15,000 చెప్పిన, ఇంట్లో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ప్రతి సంవత్సరం మీకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి టైం టు టైం మీకు అన్నీ కూడా ఇబ్బంది లేకుండా వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఇది మీకు ఉపయోగపడేది కాకపోయినా మీ ఇంట్లో అమ్మా నాన్నకి, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా 50 సంవత్సరాలు దాటిన అందరి ఇళ్లలో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకించి 4,000 రూపాయల పెన్షన్ నిన్నే చంద్రబాబు నాయుడు గారు దాని మీద సంతకం పెట్టడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి గతంలో 3,000 పెన్షన్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఎమ్మటనే మన ప్రభుత్వం రాగానే దాన్ని 4,000 చేశారు. మన ఇంట్లో 50 సంవత్సరాల అమ్మ కానీ నాన్నగారు కానీ ఎవరన్నా 50 ఇయర్స్ దాటిన కంపల్సరీ వాళ్ళకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా స్కూల్స్ ఈ 5 సంవత్సరాల్లో కూడా అన్ని స్కూల్స్లో కూడా టీచర్స్ అందరూ కూడా చాలా బాధలు పెట్టారు. ఈ పోస్టులు తీయకుండా మీకు కూడా విద్య అందించకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతైతే మోసం చేశాడో దాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఫస్ట్ నిన్న 16,827 పోస్టులకి టీచర్ పోస్టులకి నిన్న ఫస్ట్ సందర్భం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నెల 15 రోజుల్లో మీకు అందరూ కూడా కొత్త టీచర్లు వస్తారు. వాళ్ళందరూ కూడా టీచింగ్ కూడా మీకు బాగా ఇస్తారు. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకొని ముఖ్యంగా ఈ 3వ వార్డు నుంచి మీరు అందరూ కూడా మంచి మార్కులు సాధించి మాకు అలాగే ఈ నెహ్రూ నగర్ స్కూల్ ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది, దానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి ఇక్కడ మీకు హెడ్ మాస్టర్ గారు కూడా మంచి పేరు తీసుకొచ్చి అలాగే మీరు చదువుకోవడం వల్ల ఏ స్కూల్లో చదివారంటే పలానా వార్డులో చదివామంటే ఆ విధంగా మాకు కూడా పేరు వస్తుంది. ఆ విధంగా మీకు ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు 500 మార్కులు దాటిన తర్వాత ఏ సాయం కావాలన్నా ఇక్కడ జగంపూడి అర్జున్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే నేను ఉన్నాను. ఏదున్నా మా ముగ్గురు దృష్టికి తీసుకొస్తారు మాస్టర్ గారు. ఇక్కడ మీకు చదువుకోవడానికి ఇక్కడ భోజనం వస్తుంది కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ ఏ విషయం ఉన్నా సరే మాస్టర్ గారు మాకు చెప్తే మేము తక్షణమే ఆ విధంగా మీకు సాయం చేసి ముఖ్యంగా మీరు చదువుకుని బాగా ప్రయోజనం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన హెడ్ మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా మంచి రోజు. ఎందుకంటే ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ సాయం చేస్తాను నేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీకు బుక్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు సబ్జెక్ట్కి ఒక లెక్చరర్, ఒక మాస్టర్ ఉండి ఆయనే మొత్తం అన్ని క్లాసులు తిరగవలసి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త టీచర్ పోస్టులు తీయలేదు. వాళ్ళందరూ చదివేసి రాసేసి రెడీగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా ఈ 16,827 మందిని తీయటం వల్ల మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఏ సబ్జెక్ట్ మీద ఏ డౌట్ వస్తే ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్లు రెడీగా ఉంటారు. అంటే మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఈ 10th క్లాస్లోకి రావడం వల్ల ఇప్పుడు నుంచి మీ 10th క్లాసులో కూడా అందరూ కూడా అదృష్టవంతులు. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటారు. దానివల్ల మీకు మీ ఐక్యూ బాగా డెవలప్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మీరు బాగా కష్టపడి చదవండి. ఈవేళ తిరుమల కాలేజీలో సీట్ అంటే 1,00,000 రూపాయలు, అలా 2 సంవత్సరాలు అంటే 2,00,000 రూపాయలు బుక్స్ ఇవన్నీ కలిపితే. అలాంటిది మీరు అందరూ చేసి మీ అందరినీ కూడా అలాంటి కాలేజీలోనే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి ఇది ఉండదు. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి, చంద్రబాబు నాయుడు గారు కృషిని గుర్తించండి. ఇక్కడ మాస్టర్లకి మంచి పేరు రావాలి స్కూల్కి. ఈ స్కూల్కి మేము ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు పాక ఉండేది. ఇక్కడ ఎవరు బెంచిన వాళ్ళు, నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను, మేము అందరూ ఇంచుమించు. ఎవరు బెంచిన వాళ్ళు తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ రూమ్లో పెట్టేవాళ్ళు, మళ్ళీ పొద్దున్న వచ్చి ఎవరిలో చూసుకునేవాళ్ళు. ఈవేళ అది ఎంతో ఏమీ లేదు. మీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి ఫ్యాన్ ఉండేది కాదు మాకు అసలు. ఇవాళ మీకు మంచి ప్రొవైడ్ ఉంది. మీరు దాన్ని ఉపయోగించుకుని మంచి స్టేజ్కి వెళ్ళాలి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా. మా స్కూల్ మేము 6th క్లాస్ చదువుతున్నాను నేను.
అప్పుడు మా ఫాదర్ కౌన్సిలర్గా నెగ్గారు. దీని పని మీద హైదరాబాద్ వెళ్ళి దీన్ని అప్గ్రేడ్ చేయించి 7th క్లాస్ 10th క్లాస్ కూడా తీసుకొచ్చి బిల్డింగ్ కట్టించారు. మా ఇక్కడ దాని మీద బోర్డు మీద ఉంటుంది ఏసీ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్, మా నాన్నగారు కౌన్సిలర్ జక్కంపూడి శ్రీరామ నాయకులు అని అక్కడ బోర్డు మీద ఉంటాం. అలాగా అప్పుడు కానీ 89లో ఈ స్కూల్ బిల్డింగ్ అయ్యింది. మరి మీరు కాదు కదా, మీ అమ్మాలు కూడా పుట్టుంటారు. ఓకే, నాకమ్మ ఇది వరకు పాట తెలుసు కదమ్మా. హైదరాబాద్ తెలుసు కదా మీకు. ముఖ్యమంత్రి ఎవరు? హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా మన స్కూల్లోనే మన స్కూల్ అంటే ఈ స్కూల్ కాదు, ప్రభుత్వ స్కూల్లోనే జాయిన్ అయ్యి ఈ రోజున అంతవరకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా పెద్ద స్కూల్లో ఏం చదవలేదండి. ఈ రోజున ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అయ్యారంటే ఇంకా అదృష్టం ఏంటంటే మన వార్డులో మన శర్మిలారెడ్డి వచ్చిన గారంటే మేము చాలా వదిలేసారు. ఏ పనులు అవ్వవు. ఈ రోజు నుంచి మీకు ఏ చిన్న సమస్య ఉన్నా, మీకు ఏది లోతుబాట్లు ఉన్నా సరే హెచ్ఎం గారు చెప్పండి. మాకులాగే ఆయన కూడా. ఎందుకంటే మీ అందరు సేస్ కోసం మీ అందరూ ఈ స్కూల్లో ఎటువంటి మార్పులు వచ్చినా చిన్న సమస్య ఉన్నా సరే మా దగ్గరికి తీసుకొచ్చి చెప్పిన మనిషి ఆయన. మీరందరూ కూడా చక్కగా చదవండి. మీకు ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు తెలియజేయండి. ఇప్పుడు సత్యబాబు అర్జున్ ఉన్నాడు, నేను మా ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు. మీరు పొలం వేసుకొని ముందు మీకు ఏది కావాలంటే అదే. నేను ఇక కార్పొరేట్గా ఉన్నప్పుడు ఆ 2 రూమ్లు కూడా నేనే కట్టించాను. చదువు తల్లిని సరస్వతీదేవిని మీ అందరికీ చూసారు కదా, బయట మా నాన్నగారికి జ్ఞాపకార్థంగా పెట్టాను. అందుకోసం ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా సరే మా దగ్గర దయచేసి చెప్పండి. మేము ముగ్గురు ఉన్నాం త్రిమూర్తులాగా. మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాం.